మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఆశ ఉంటుంది యోగ్యునిగా పిలువబడాలి అని చెప్పి. కానీ అది మనం అనుకుంటే సరిపోదు. దేవుడు ఎంచాలి, దేవుడు నిర్ణయించాలి. అది తెలియకుండా చాలామంది ఏం చేస్తూ ఉన్నారు సంఘాలలో, దేవుడిచ్చిన జ్ఞానమని ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన దయ అని మనం పలుకోకుండా, దేవుడిచ్చిన కృప అని మనం ఉపయోగించుకోకుండా నేనే చేశాను అనే మాటలలో ఏమవుతుంది అంటే మనం ఇంకా దిగజారిపోతాం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, దేవుని పని ఆయన సహాయం లేకుండా జరగదు. మన సొంతంగా చెయ్యలేము. ఇది అందరూ తెలుసుకోవాలా. చూడండి, మీరు గమనించండి, మన దైవ సేవకుల గురించి అనేక మంది చెప్తూ ఉంటారు. దేవుని చేత చక్కగా వాడబడుతున్న దైవ సేవకుడు, మంచిగా ప్రేమగా మాట్లాడుతారు అని మనం ఇతరుల దగ్గర మన దైవ సేవకుల గురించి వింటూ ఉంటాం. అలాగే ఇతరులు మన గురించి చెప్పాలా, అంతేకాని మన గురించి మనం చెప్పుకోవడం వలన మనం ఇంకా అయోగ్యులుగానే ఉంటాం, కానీ యోగ్యుడిగా ఎంచబడం. మన గురించి మన తల్లిదండ్రులు చెప్పాలా, మన గురించి మన దైవ సేవకులు చెప్పాలా, మన గురించి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలా. వీళ్ళు తల్లిదండ్రులకు లోబడతారు, వీళ్ళు వారి దైవ సేవకునికి లోబడతారు, వీరు దేవుని బాటలో చక్కగా నడుస్తారని ఎవరైతే పలుకుతారో అప్పుడు నీవు యోగ్యుడిగా ఎంచబడతావు. అంతేకాని మనం చేశామని చెప్పేసి పలకడం ద్వారా మనకు ఎన్నటికీ మెప్పు వస్తుందని, యోగ్యుడిగా ఎంచబడతామని ఎప్పటికీ అనుకోవద్దు. అది ఆత్మీయ గర్వం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికీ అలా పిడవబడకోకుండా నన్ను ప్రభువు యోగ్యునిగా ఎంచుకునేంత వరకు నేను మంచిగా ఆయన పని చేసుకుంటూ పోతా. చూడండి, ప్రభువు మెచ్చాలి అంటే శరీర కార్యాల మీద దృష్టి పెట్టకండి. ప్రభువు మెచ్చాలి, ప్రభు యోగ్యుడిగా ఎంచాలి అంటే ఆయన రాజ్యం నిమిత్తం పని చేయండి. నీతిగా పరిశుద్ధతగా ఉండండి, తగ్గించుకొని ఉండండి, సేవకులకు లోబడండి, తల్లిదండ్రులకు లోబడండి, పెద్దలకు లోబడండి. ఎవరన్నా మంచి చెప్తే స్వీకరించడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచుతాడు. చాలా చక్కగా నీ జీవితాన్ని ముందరికి తీసుకెళ్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలమైన మేము ఎక్కడన్నా తండ్రి, నీవిచ్చిన జ్ఞానమును బట్టి, నీవిచ్చిన కృపావరమును బట్టి, నీవిచ్చిన సంతోషాన్ని బట్టి నిన్ను నాన్న తండ్రి మహిమపరచుకోకుండా యోగ్యులుగా పిలువడాలని ఆశ చేత పొరపాటు చేసి ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. అలాగున ఉండకోకుండా తండ్రి, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, నీవు యోగ్యునిగా ఎంచేంత వరకు మేము సిద్ధపడే బిడ్డలుగా, తగ్గించుకొని పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.